హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధమైందనమాట. దీనికి సంబంధించి అధికారికంగా అప్డేట్ రావడం అయితే జరిగిందండి. ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా నెలకి రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18,000 ప్రభుత్వం అయితే అందించబోతోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చండి. అర్హతలను బట్టి ఒక పథకానికి మరి ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట. మీ దగ్గర అర్హత లేకుండా అప్లై చేసుకుంటే ఈ డబ్బులు అయితే రావన్నమాట. మరి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడో ప్రారంభించాల్సిందండి, కానీ ఇప్పటివరకు కూడా ప్రారంభించలేకపోయింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మనకి 2 పథకాల ద్వారా డబ్బులనైతే జమ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే తల్లి వందనం పథకం ద్వారా ఒక తల్లికి ఎంతమంది పిల్లలైతే ఉంటే అంతమంది పిల్లలకి కూడా రూ. 13,000 చొప్పున ఒక్కొక్క పిల్లవాడికి జమ చేయడం అయితే జరిగింది. ఏ రకంగా చూసుకుంటే మరి రైతన్నలకు సంబంధించి అన్నదాత సుఖీభావ మొదటి విడత నిధులను అయితే విడుదల చేసిందండి. అర్హత ఉన్న ప్రతి మహిళ ఖాతాల్లోకి రూ. 7,000 జమ చేయడం జరిగిందనమాట. ఈ 2 పథకాల అమలు వల్ల కొంచెం నిధుల కొరత వల్ల ఆడబిడ్డ నిధి పథకం అనేది వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కానీ ఇంతవరకు కూడా ఒక పథకాన్ని అయితే ప్రారంభించలేదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు మహిళల యొక్క మరి ఆర్థిక స్వాతంత్రం అనేది స్థిరంగా ఉండాలి అని చెప్పేసి మహిళల యొక్క కోరిక నెరవేరాలి అన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మరి అధికారులు ఆదేశించడం అయితే జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ మరి బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించడం కూడా జరిగిందనమాట. కాబట్టి అధికారులకి ఈ పథకాన్ని ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అందాలేగా చూడాలని చెప్పేసి మరి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ పథకం విధి విధానాలు అర్హతలు కూడా చాలా క్లారిటీగా అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. ఒక్కొక్క మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఎక్కడ ఈ పథకం అనేది ఎక్కడ దుర్వినియోగం కాకుండా ప్రతి పేద మహిళ కూడా ఈ యొక్క పథకాల గురించి మరి లబ్ధి పొందాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అధికారులకి ఆదేశాలు జారీ చేశారన్నమాట. అంటే జాగ్రత్తగా అర్హుల ఎంపిక చేయమని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. మన ఛానల్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేటెడ్గా అందజేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇలా ఉంచుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో చేయంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా 18,000 రూపాయలు ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా మరి సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ సూపర్ 6 పథకాల్లో ఎక్కువ శాతం మహిళలకి మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఆర్థికంగా స్థిరంగా ఉంటే కుటుంబాలు అనేవి బాగుంటాయి. కుటుంబం స్థిరంగా ఉంటే మరి వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కానివ్వండి బంగారు బాట వేసుకునేందుకు మరి అవకాశం ఉంటుందని చెప్పి మహిళలను ఉద్దేశించి కొన్ని రకాల పథకాలను అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఫ్రీ గ్యాస్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, తల్లికి వందనం పథకం కానివ్వండి, ఇలాగ అనేక రకాల పథకాలను మహిళల కోసం తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ పథకాల్లో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇన్క్లూడ్ అయి ఉంది ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మరి ఇప్పటి వరకు కొన్నిసార్లు అయితే వాయిదా వేయడం, చాలాసార్లు దీనికి సంబంధించి డేట్ రిలీజ్ చేసి కూడా వాయిదా వేయడం జరిగిందనమాట. అయితే ఎట్టకేలకు ఆగస్టు 15వ తేదీన ఒక పథకం ప్రారంభించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని రకాల అర్హతలు అనేవి మనం కలిగి ఉండాలండి. ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కొన్ని రకాల అర్హతలు అయితే కలిగి ఉండాలన్నమాట. ఇందులో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి మహిళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులే ఉండాలన్నమాట. అదేవిధంగా మీరు హౌస్ హోల్డింగ్ డేటాబేస్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చూసుకోవాలండి. దీంతో పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉన్నారా లేదో అని చెప్పేసి సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వెల్ఫేర్ అధికారులతోటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని అర్హతా ప్రమాణాలను కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కనుక చూసుకుంటే ఎవరైతే యొక్క మహిళ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చి ఉండకూడదండి. దీంతో పాటుగా మీకు భూమి కనుక ఉంటే కనుక మరి పండే భూమి అంటే మాగాణి భూమి 3 ఎకరాలు, మరి మెట్ట భూమికి సంబంధించి 10 ఎకరాల
వరకు ఉండొచ్చు అనమాట. అంటే మా ఈ 2 భూములు కలిపేసి 10 ఎకరాల కన్నా లోపు ఉండాలండి. అలా అయితే మీకు ఒక పథకం వస్తుందనమాట. రేషన్ కార్డులో ఉన్న మీ ఇంట్లో రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరికి కూడా మరి పెన్షన్ అనేది వస్తూ ఉండకూడదు. ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ అనేది వస్తూ ఉండకూడదు అనమాట. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. మీరు 4 చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు అనమాట. ఇవన్నీ కూడా 6 స్టాఫ్ వెరిఫికేషన్ పరిగణలోకి వస్తాయన్నమాట. మీరు సచివాలయం ఉద్యోగస్తుల చోటి ఈ యొక్క 6 స్టాఫ్ వెరిఫికేషన్ చేయించుకుని దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకుని మీ దగ్గర సిద్ధంగా పెట్టుకోవాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డుకి కేవైసీలు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. ఈ రేషన్ కార్డులు ఈ రేషన్ కార్డులు చాలామంది తీసుకున్నారు కానీ కేవైసీలు అనేవి కంప్లీట్ చేయలేదు. రేషన్ కార్డుకి కేవైసీ మీరు రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి అక్కడ రేషన్ దుకాణాల్లో ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీకు బ్యాంక్ ఖాతా అనేది వాడుకలో ఉన్న బ్యాంక్ ఖాతా కానీ పోస్ట్ ఆఫీస్ ఖాతా అయినా కానీ పర్వాలేదు. వాడుకలో ఉన్న ఖాతా ఉండాలండి. దానికి మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కానీ దాంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయరు. ఇలా చేయకపోవడం వల్ల మీ బ్యాంక్ ఖాతా అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా కానీ మీ ఖాతాలో అయితే పడవన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా గమనించి మీ బ్యాంకు ఖాతాలో ఒక 1000 రూపాయలైనా కానీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ సీడింగ్తో పాటుగా ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేయించుకోవాలండి. దీంతోపాటు డీపీటీ విధానం ద్వారా గవర్నమెంట్ డబ్బులు అనేవి ఖాతాలో జమ చేస్తారు కాబట్టి మీ అకౌంట్కి డీపీటీ విధానం అనేది ఆన్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేయించుకోవాలి. ఇవన్నీ మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు బ్యాంక్ పాస్బుక్ తీసుకుని మీ యొక్క బ్యాంకుకి వెళ్తే కనుక ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళండి. వెళ్ళి ఒకసారి అక్కడ చెక్ అనేది చేయించుకోవాలన్నమాట. చెక్ చేయించుకుంటే వాళ్ళ డీపీటీ విధానం ఆన్లో ఉందా లేదా, అదేవిధంగా మరి మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ లింకే ఉందా, ఫోన్ నెంబర్ లింకే ఉందా, ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి అక్కడ ఉన్న అధికారులు మీరు అడిగి తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి డబ్బులు పడ్డప్పుడు డైరెక్ట్గా మీ ఖాతాలోకి వచ్చి జమ అవుతాయండి. దీంతో పాటుగా ఒక రేషన్ కార్డులో ఎంతమంది మహిళలకు ఇస్తారని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉందన్నమాట. ఒక రేషన్ కార్డులో ఒక మహిళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సిన మహిళ 18 ఏళ్ళు దాటి ఉండాలి. దీంతో పాటుగా మరి మేము పెన్షన్ తీసుకుంటూ ఉన్నాం, వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటూ ఉన్నాం, అలాంటి వారికి వస్తుందా అని చెప్పేసి డౌట్ అనేది ఉందన్నమాట. వృద్ధాప్య పింఛన్ తప్ప మిగిలిన పెన్షన్ తీసుకునే వారికి ఒక పథకం ద్వారా లబ్ధి అయితే పొందగలుగుతారండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా కనుక కొత్త మహిళలు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా 18 ఏళ్ళు నుండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నమాట. ఇందాక నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకొని 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో కూడా మీరు సిద్ధంగా ఉంటే కనుక ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేవి ఓపెన్ అవ్వగానే సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ లోపుగానే మీ యొక్క అర్హతలు అనేవి చెక్ చేసుకొని సిద్ధంగా ఉండటం వల్ల గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే మీ ఖాతాలోకి వచ్చి జమ అయితే అవుతాయండి. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా గమనించండి. అదేవిధంగా మరి ఆల్రెడీ 18 ఏళ్ళు దాటి చదువుకుంటున్న కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు వస్తాయా అని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉందన్నమాట. అలాంటి వారికి కూడా కాలేజీకి వెళ్ళే పిల్లలకైతే రాదండి. ఎవరైతే గృహిణులు పెళ్ళైన వారు ఉన్నారో వారికి మాత్రమే ఒక ఆడబిడ్డ నిధి అనేది రావడం అయితే జరుగుతుంది. దీంతోపాటుగా డ్వాక్రా గ్రూపులకి సంబంధించి లీడర్స్ కానీ, సీసీలకు కానీ, అంగన్వాడీ కార్యకర్తలకు కానీ, అంగన్వాడీలో పనిచేసే ఆయాలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి వస్తుందా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. వారికి కూడా ఖచ్చితంగా వస్తుందండి. ఎవరైనా గవర్నమెంట్ నుంచి 10,000 కన్నా లోపు జీతం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనమాట. ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీలో ఆయాలు కానివ్వండి అప్లై చేసుకోవచ్చు. టీచర్స్కి అయితే రాదు, అంగన్వాడీ ఆయాలకి అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా డ్వాక్రాలకి పనిచేసేటటువంటి సీసీలు ఉంటారు కదా, వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది వస్తుంది. కాబట్టి అలాంటి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అయితే ఏపీ ప్రభుత్వం చేపట్టబోతుందన్నమాట. కాబట్టి అలర్ట్గా ఉండండి. ఎవరైతే అన్ని రకాల అర్హతలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజా సమాచారం ఇదన్నమాట. దీనికి సంబంధించి మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.